మించడిన్ నాదౌ దివ్య తపఃప్రభావమ ఇదే నా పూర్వపుణ్యమ్మ నేను ఏదేనొక్క కవిత్వభావమున నిన్నెంతేని వర్ణింప నేను ఏదేనొక్క కవిత్వభావమున నిన్నెంతేని వర్ణింప అమ్మా అమ్మా దైవం బుధ్వనించు పద్యముల దైవం బుధ్వనించు పద్యముల కమ్మందే నియల్నింపుచున్ దైవం బుధ్వనించు పద్యముల కమ్మందే నియల్నింపుచున్. జీవితంలో ఎప్పుడూ గెలవడానికి రెండే మార్గాలు. 10 మెట్లు ఉండవు, రెండే మెట్లు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనల్ని ఈ భూమి మీదకి పంపించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. అందుకే అదే హనుమంతుడు సరిగ్గా తన జీవితంలో పాటించింది. కర్తవ్యం అంటే మన మీద మన నమ్మకంతో మనం చేసే పని. ఆ పైన స్మర్తవ్యం అంటే భగవంతుడిని స్మరించడం. ఈ రెండిటి ద్వారానే మనం విజయం సాధించగలుగుతాం. అదే మనం నిన్న సుందరకాండ ప్రధానాధారంగా, వాల్మీకి రామాయణం ప్రధానాధారంగా జరుగుతూ ఉన్న కార్యసాధకుడు హనుమంతుడు అనేటువంటి ప్రవచనంలో చెప్పుకున్నాం. నిన్న సరిగ్గా హనుమంతుడు సముద్రాన్ని దాటడంతో, లంకకి చేరుకోవడంతో ఆపాం. అక్కడ ఆయన 3 ఆటంకాలని దాటడం అనేది జీవుడు ఆత్మసాక్షాత్కార సాధనలో 3 గుణాలని దాటడంతో సమానం అని చెప్పుకోండి. అందుకే దీన్ని సుందరీకాండ అంటారు. కాకపోతే నాయకుడు పురుషుడు కాబట్టి సుందరకాండ అని పెట్టాడు వాల్మీకి. హనుమంతుడు మైనాకుడనే సాత్విక ఆటంకాన్ని సాత్వికంగానే ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వద్దబ్బాయి, నీ కోరిక తీరుస్తాను, తప్పకుండా వచ్చేటప్పుడు వస్తాను అన్నాడు. మనం కూడా సాత్విక మర్యాదగా, బంధుమిత్రులు మన మీద ప్రేమతోనే కల్పిస్తారు, కొన్ని కావాలని ఏం చెయ్యరు. కానీ ఆ చాదస్తం వల్ల, ఆ ప్రేమ వల్ల మనం కొన్ని ఇబ్బందులు పడతాం, మన పని అవ్వదు. అటువంటిప్పుడు మర్యాదగానే వాళ్ళకి చెప్పాలి, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, కానీ ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాం అంటే సరిపోతుంది. అలాగే రాజసాటంకం సురస. 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు, 600 అడుగులు, ఇదంతా అదే. దాన్ని ఆయన రాజసంగానే ఎదుర్కొన్నాడు. ఎప్పుడు రాజసము, రాజకీయము పోటీలు పడడం ఎంతవరకు అంటే, స్వార్థం కోసం పోటీలు పడకూడదు, దేశం కోసం పోటీ పడాలి, దేశ సేవ కోసం పోటీ పడాలి. మనం కూడా దేశాన్ని అవినీతిమయం, కల్మషమయం చేస్తున్న వాళ్ళతో పోటీ పడాలి. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు శ్రమపడి దేశాన్ని నాశనం చేస్తుంటే మనం 2 గంటలైనా శ్రమపడి దేశాన్ని నిలబెట్టుకోకపోతే ఎలాగా? అందుకు పోటీ పడాలి. విపరీతంగా అవినీతిని పెంచేసి, కులకక్షలు పెంచేసి, పార్టీ కక్షలు పెంచేసి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఓ ప్రాంతీయ పార్టీ పెట్టేసి, కుటుంబ పార్టీలు, కులాహంకార పార్టీలు పెట్టేసి, అసలు ఈ దేశం ఏమిటంటే ఏమిటో చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయామే. ఈ స్థితి నుంచి మళ్ళీ దేశాన్ని రక్షించాలన్నా మనం పోటీ పడాలి. అది ఎందుకోసం అంటే దేశం కోసం, మన కోసం కాదు, మనకు మళ్ళీ ఏదో పదవి రావడానికి కాదు. ఇక్కడ అదే హనుమంతుని నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన కోసం ఆయన చేయలేదు, సీతాదేవిని అన్వేషించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి, దాన్ని సాధించాలంటే ముందుకు వెళ్ళాలి కాబట్టి సురసకి ఆ పోటీ పడడం ద్వారా లోపల నుంచి బయటకు వచ్చేసి నమస్కారం పెట్టి, అమ్మ నీతో నేను ఎందుకు పోటీ పడతాను, నువ్వు దాక్షాయిణీ దేవివి, సతీదేవి చెల్లెలివి, శివుని మొదటి భార్య చెల్లెలివి, అంటే శివుడికి మరదలు నువ్వు సాక్షాత్, ఏదో రాక్షసాంశతో వచ్చావు ఇక్కడికి, నీకు నమస్కారం పెడుతున్నా. గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసి ద్వారం దవా, అమ్మవారిని చూడడానికి ఎడుతున్నాను, అంతకంటే ఏం లేదు నాకు. అంటే రూపాయికారి అర్థం ఏంటంటే, ఒకవేళ సమయం ఉంటే నీ సంగతి తేల్చేవాడిని అనే, సమయం లేక వదిలిపెడుతున్నానని సున్నితంగా హెచ్చరిక చేశాడు ఆయన.
సమయం లేదు, అందుకని నన్ను వదిలే, నాతో పెట్టుకోక, నువ్వెవరో నాకు తెలుసు, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. సత్యం చాసి ద్వారం దవ. ఇంతకీ నీ పంతం ఏమిటి? ఎప్పుడు పంతాలు, పట్టింపులు, శాపాలు, వరాల్లో వాక్య నిర్మాణం చాలా ముఖ్యమండి. లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఊర్వశి అర్జునుడికి శాపం ఇస్తుంది, నువ్వు పేడివి అవుతావు ఉంది. ఆయన ధర్మానికి కట్టుబడిన పాపానికి, నువ్వు నాకు తల్లితో సమానం, మా తండ్రికి ప్రియురాలివి, నువ్వు భార్యవో ప్రియురాలవో మీరిద్దరూ తేల్చుకోండి, నాకు అనవసరం, కానీ నా తండ్రితో లైంగిక సంబంధం ఉన్న ప్రియురాలు నాకు తల్లి కింద లెక్క, నా జోలికి రాకమ్మా అన్నాడు ఆయన. ఈ అన్న పాప